అరుణ్ సాగర్ అవార్డుని కొనసాగించడం అనేది నిజంగానే ముందే అనుకున్నాం. నిజానికి ప్రెస్ అకాడమీ సొంతంగా నిధులు పెట్టలేదు కనుక వేరే రకంగా నిధులు వచ్చినప్పుడు ప్రెస్ అకాడమీ ఉన్ను TV5 ఆధ్వర్యంలో కొద్ది రోజులు ఈ అరుణ్ సాగర్ అవార్డుని ఇచ్చినాం. కానీ అది వీలు కాదని తెలిసిన తర్వాత మిత్రులు అరుణ్ సాగర్ మిత్రులు నిజంగానే వాళ్ళని మనం ముందు మెచ్చుకోవాలి. వాళ్ళు పూనుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని కొనసాగిద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఇదొక నమూనాగా నిలిచిపోతుంది. అరుణ్ సాగర్ని తలుచుకోవడం అనేది అట్లాగే ఆయనని ప్రతి ఏటా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఒకటి ఉండడం ఒకటైతే, ఆయన పేరిట ఒక రచయితని అట్లాగే ఒక జర్నలిస్ట్ని ఉత్తమ రచయిత ఉత్తమ జర్నలిస్ట్గా గుర్తించడం అనేది కూడా ముఖ్యమైనది అని అనుకొని ఈ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డుని ఇస్తున్నారు. ఇది పోయినసారి ఉత్తమ జర్నలిస్ట్గా కె శ్రీనివాస్ గారికి ఇచ్చినాము. అట్లాగే ఈసారి మాత్రం సాక్షి ఎడిటర్ మురళి గారికి ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. అరుణ్ సాగర్ ఇంతకుముందు మీరు చూసినారు. నిజానికి జర్నలిజంలో మేమందరం ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళం. జర్నలిజంలో వచ్చిన మార్పులు, తర్వాత సెక్షనల్ పేపర్స్ రావడము, సెక్షనల్ పేజెస్ రావడం, అట్లాగే మామూలు వార్తా ప్రపంచంలోకి ఫీచర్స్ రావడము, ఇట్లాంటి కొత్తలో అరుణ్ సాగర్ వృత్తిలో ఉన్నాడు. సండే లేదా ఫీచర్ రైటర్గా జర్నలిజంలోకి వచ్చిన అరుణ్ సాగర్ ఆ తర్వాత ప్రత్యేక పేజీలకి ఒక నమూనాగా కూడా ఒక దశలో అరుణ్ సాగర్ నిలిచినాడు. అంటే ప్రత్యేక పేజీలు ఎట్లా ఉండాలి, వాటిని ఎట్లా నిర్మాణం చేయాలి, వాటిని ఎట్లా రాయాలి, ఎట్లా వాటిని పాఠకుల్లోకి తీసుకుపోవాలనేది మేమందరం, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న శేఖర్ రెడ్డి, మురళి, కె శ్రీనివాస్, నేను ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతిలో మేమందరం ఉన్నప్పుడే ఈ ప్రత్యేక పేజీలకి ప్రత్యేకమైన ఒక ఒరవడి తీసుకొచ్చిన వాడు అరుణ్ సాగర్. వాళ్ళు ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఫేస్బుక్లలో ఒకరిద్దరు రాసుకున్నారు కూడా. అంటే ఇట్లాంటి మార్పును కనిపెట్టి పత్రికల్లో ఈ పేజీలకు ఉన్న ప్రత్యేకతను కనిపెట్టి వాటికి ప్రత్యేకమైన ఒక గుర్తింపుని తెచ్చినవాడు అరుణ్ సాగర్. తర్వాత అతను పాత్రికేయ రంగంలో ప్రింట్ మీడియా తర్వాత TV9 స్థాపన, దాంట్లో ఉండడము, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక ముద్రను వేయడం అనేది మనకు అందరికీ తెలుసు. ఇది జర్నలిస్ట్గా అరుణ్ సాగర్ జీవితం. కానీ కవి, కాలమిస్ట్గా అనే చైతన్య స్రవంతి పద్ధతిని ఎన్నుకున్నవాడు. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, మేల్కొల్పు కానీ తర్వాత కాలమ్స్గా వచ్చిన పుస్తకాలన్నీ కూడా దాదాపుగా కాలమ్స్ అన్నీ కూడా ఆయన ఆ పద్ధతిలో రాసినాడు. కవిత్వంలోకి వచ్చినప్పుడు ఆయన నిజానికి మ్యూజిక్ డైస్ చివరిలో ఎప్పుడైనా కూడా అంతర్లీనంగా ఉండే తన స్పృహ, ఆయన చెప్పుకున్నట్టుగా తన పురాజ్ఞాపకాలు, ఊరు, అంతరించిపోతున్న ఊరు ఒక రకంగా. మ్యూజిక్ డైస్లో పోలవరం ప్రాంతాలు, గోదావరి శబరి కలిసే చోటు జరిగిన మానవులు తరలిపోవడం, నిజానికి వల్ల పోలవరం గ్రామాలు తెలంగాణలో కూడా లేకపోవడం, అది ఆయన ప్రత్యక్షంగా ఆ గ్రామాలకు వెళ్ళి చూసి పలవరించినాడు. రాముడిని అడిగినాడు చివరికి, రామ ఇట్లా వచ్చి కూర్చొని ఇదంతా చూడ బాబు అని. కానీ రాముడు ఆ మొర ఆలకించలేదు. కానీ అంటే చివరిలో కవిత్వంలో కూడా ఆయన పరిణతి ఒక దశ నుంచి ఇంకొక దశకి అనేది
వీటన్నిటికి కూడా ఆయన చైతన్యం అంతా కూడా వచ్చింది ఆయన కుటుంబం నుంచి, ఆయన అభిప్రాయాల నుంచి, చదువు నుంచి, వృత్తి నుంచి. ఇవల్ల ఒక విశేషం కూడా చెప్పుకోవచ్చు. అరుణ్ సాగర్ వల్ల తండ్రి చంద్రం గారు కామ్రేడ్, అట్లాగే ఇవల్ల ఈ పురస్కారాన్ని ఇస్తున్న మురళి గారి తండ్రి వర్ధెల్లి బుచ్చిరాములు, వీళ్ళిద్దరూ సిపిఎంలో హోల్ టైమర్స్, నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులైన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించిన వాళ్ళు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన శైలిలో పనిచేసిన వాళ్ళు. అంటే అరుణ్ సాగర్ అవార్డు అంటే ఒక బొకే ఇస్తారు కావచ్చు అనుకున్నాను నేను. ఇది కూడా మిగతా అవార్డులాగా ఇంత హడావుడు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండోది, అరుణ్ సాగర్ అవార్డుకు నేను ఎంపిక చేసిన మీరు తీసుకోవాలని కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. కారణం నేను చెప్పకముందే నారాయణ గారు చెప్పేశాను. ఏంటంటే అరుణ్ సాగర్ కుటుంబ రాజకీయ నేపథ్యం, నా కుటుంబ రాజకీయ నేపథ్యం ఒకటే. మా సీనియర్ తెలకపల్లి రవి గారి కుటుంబ నేపథ్యం కూడా అదే. అరుణ్ సాగర్ తోటి 30 ఏళ్ళు నాకు పరిచయం ఉంది, కానీ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ కానీ ఎక్కువ కాలం కలిసి పనిచేయడం కానీ లేదు. చాలా తక్కువ కాలం ఆంధ్రజ్యోతిలోనే కలిసి పనిచేసినాం. అరుణ్ సాగర్ గొప్ప రచయిత అని, అరుణ్ సాగర్ గొప్ప జర్నలిస్ట్ అని స్పృహ నాకు అప్పుడు ఉండేది. కానీ వాటికంటే ఎక్కువ నాకెందుకో ఒక తమ్ముడు లాంటి ఫీలింగ్ ఎక్కువ ఉండేది. దీన్ని అతని గొప్ప జర్నలిజాన్ని, అతని రచయితగా అతని గొప్పతనాన్ని ఈ తమ్ముడు అనే భావన డామినేట్ చేసింది బాగా చాలా కాలం. అందుకే అరుణ్ సాగర్ అవార్డు అనగానే నాకు చాలా సంతోషం కలిగింది, తీసుకోవాలనుకున్నాను. అరుణ్ సాగర్ అనే వ్యక్తి ఒక జనరేషన్ ముందు పుట్టాడు. అతని ఆలోచనలు, అతని భాష, అతని రచన, అతని శైలి ఇవన్నీ కూడా ఓ జనరేషన్ ముందు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత మంచి జర్నలిస్ట్ కానీ, మంచి రచయిత కానీ, మంచి పోయెట్ కానీ తెలుగులో ఏ రకంగా రాస్తాడు అని చెప్పాలనుకుంటే, ఏ రకంగా రాస్తాడో తెలుసుకోవాలంటే 25 ఏళ్ల కింద అరుణ్ సాగర్ చేసిన రచనలు చూస్తే అర్థమవుతుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని కలగాపులగం చేసినటువంటి ఒక పోయట్రీని ప్రోజులో చొప్పించినటువంటి ఒక గొప్ప రచయిత అరుణ్ సాగర్. ఒక గొప్ప జర్నలిస్ట్ కూడా. ఆయన జర్నలిస్టు కెరియర్ని దాదాపుగా ఆయనలోని రచయిత డామినేట్ చేస్తూ వచ్చాడు. ఓ జనరేషన్ ముందుగా పుట్టినందుకేమో తొందరగా అకాల మరణం పొందాడు. అటువంటి అరుణ్ సాగర్ను మన ముందు సజీవంగా నిలబెట్టడానికి అరుణ్ సాగర్ ట్రస్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. అట్లాగే అరుణ్ సాగర్ సాహిత్య పురస్కారాన్ని నాతో పాటు ఎండ్లూరు సుధాకర్ గారికి ఇవ్వడం కూడా నాకు లభించిన అదనపు గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. నా గురించి 4 మంచి మాటలు చెప్పిన మిత్రుడు అల్లవ నారాయణ గారికి, రఘుకు నా ధన్యవాదాలు, అరుణ్ సాగర్ ట్రస్టుకు ధన్యవాదాలు, ఈ సభకు హాజరైన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సెలవు. మురళన్న, అరుణ్ సాగరు జర్నలిజంలో అరుణ్ సాగరు ఒక కొత్త వరవడికి, కొత్త ట్రెండ్కు, కొత్త భావజాలానికి ఎట్లయితే ఒక స్ఫూర్తినో, మురళన్న కూడా కొత్త కొత్త ప్రయోగాలకు, ఈ పత్రికల ముఖపత్ర రచన, ముఖపత్ర శిల్పి, ఒక పత్రికకు ఇమేజ్ రావడానికి ఆ పత్రిక ఫస్ట్ పేజీ హెడ్లైన్స్, వార్తల్ని బ్లో చేసే పద్ధతి,
అవి ప్రధానంగా ఆ, ఆ, పాఠకుల్ని ఆకర్షిస్తాయి. అటువంటి ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కానీ అంతకుముందు ఉదయం కానీ ఆ పత్రికలకు ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ తీసుకురావడంలో ఈ మురళన్న కానీ కేఎస్ కానీ అంతకుముందు ఇంకా పోతంజలి గారు పెద్ద పెద్ద వాళ్ళంతా గొప్ప పాత్ర నిర్వర్తించినారు. నా ఆంధ్రజ్యోతిలో నేను ప్రత్యేకంగా ఆయన దగ్గర పనిచేసినాను. మేము జూనియర్లం, ఒక 4 సంవత్సరాలు లేటుగా జర్నలిజంలోకి ప్రవేశించిన వాళ్ళం. మురళన్న ఎందుకు ఇంతమంది వచ్చినారు సభకు అంటే, మురళన్న సభలకు రాడు, ప్రసంగాలు చేయడు, ఎక్కడో తరచుగా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాడు. అందుకని ఇవాళ ఇంతమంది మురళన్న సన్మానం అనగానే వచ్చినారు. అరుణ్ సాగర్ మీద ఉండే ప్రేమ కూడా ఎట్లాగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మురళన్న మబ్బుచాటు సూర్యుడు. ఆయన చేసినవేవి బయటికి తెలియవు, ఆయన కృషి ఏది బయటికి రాలేదు. పత్రికలను తీర్చిదిద్దడంలో ఆయన చేసిన అద్భుతమైన కృషి కానీ, ఆ తర్వాత బయట సామాజిక రంగాలలో చేసిన కృషి కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఎప్పుడో యాదృచ్ఛికంగా ఒక చోట కలిసాం మిత్రులందరం, కేఎస్, చక్రపాణి గారు, నారన్న అందరం కలిసి కూర్చున్న టైంలో 2005 డిసెంబర్లో తెలంగాణ ఉద్యమము అప్పుడప్పుడే బాగా పైకొస్తున్న కాలం. 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రకరకాల కుట్రలు జరుగుతున్న టైంలో ఈ ఉద్యమాన్ని కాపాడడానికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా, మనం అందరం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నట్టు అని చెప్పి ఆలోచన ఆయనే మొదలుపెట్టాడు. ఏం చేస్తాము అంటే, ఇప్పుడు తిలక్ వినాయక చవితి ఉత్సవాలను ఒక పెద్ద ఎత్తున జరిపించి జాతీయోద్యమానికి ఎట్లాగైతే ఉపయోగపడ్డాడో, బతుకమ్మ ఉత్సవాల్ని మనం హైదరాబాద్ నడిబొడ్డులో అంజయ్య పార్క్ పక్కన లేదంటే ట్యాంక్ బండ్ మీద మనం ఎందుకు నిర్వహించకూడదు? ఈ ఆలోచన చేసిన మొదటి మనిషి మురళన్. ఆ రోజు అందరం కూడా చలో వీ హ్యావ్ టు డూ ఇట్, ఇది మంచి ఐడియా, బాగుంది, చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నాం అప్పటికందరం. మురళన్న ఆయన చొరవ తీసుకున్నాడు, ఏర్పాట్లన్నిటికీ ఆయనే పురమాయించినాడు. ఈ నిర్వహణ ఇన్ఛార్జి అల్లం నారాయణ గారు, తర్వాత భాగ్యనగర బతుకమ్మ భాగ్యనగర ఉత్సవ సమితి చైర్మన్గా పీజేఆర్ను పెట్టి 2 సంవత్సరాలు చాలా అద్భుతంగా అక్కడ తెలంగాణ ప్రైడ్ అనేదాన్ని మనం అక్కడ ప్రదర్శించాలా, చూయించాలా, ఈ ఉద్యమానికి బాసటగా మన కల్చరల్ ఎమోషన్స్ అన్నింటినీ బయటికి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు. నిజంగా ఆ సందర్భంగా ఆ జేబు ఖర్చులన్నీ, దానికి అయిన ఖర్చులన్నీ కూడా ఆయనే భరించినాడు. అది ఎవరికీ తెలియని విషయం. అంటే బతుకమ్మ అనగానే ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి మొదలైంది అనేది అంటే మన చరిత్ర మనం చెప్పుకుంటే కానీ తెలియదు. చాలా విషాదం ఏంటంటే, ఎప్పుడు గెలిచిన వాడిదే చరిత్ర, పరిపాలించే వాడిదే చరిత్ర కాకూడదు కదా. అందుకని ఈ సందర్భంగా మురళన్న ప్రారంభించిన ఆ బతుకమ్మ మొదటి 2 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి, భాగ్యనగర బతుకమ్మ ఉత్సవ సమితి, నారాయణ గారు, మన మురళన్న, కేఎస్, చక్రపాణి అందరూ కలిసి నిర్వహించిన ఉత్సవం అది. ఆ తర్వాత చాలామంది వచ్చినారు, పెద్ద ఎత్తున వచ్చినారు. కవిత గారు జాగృతి పేరుతో వచ్చినారు. అందరూ అదొక వెల్లువలాగా ఉద్యమం వచ్చింది. నిజానికి మేము అనుకున్న లక్ష్యము నెరవేరిందనే అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా అది ఎప్పుడో సందర్భంలో చెప్పాలనుకున్నాను మురళన్న చేసిన ఎఫర్ట్ గురించి. ఈ సందర్భంగా ఈ అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా అది అందరికీ గుర్తు చేయాలని చెప్పి భావించినాను. ఒక పత్రిక మన చేతిలో ఉందంటే ఇక మనం ఎన్ని వేషాలు వెయ్యాలో, ఎంతగా ప్రచారాలు చేసుకోవచ్చో అంత మాత్రమే కాదు, ఒక 10,000 సైన్యం. ఈ సైన్యం ఎవరో కాదు, ఆ జూనియర్ సబ్ ఎడిటర్లు వీళ్ళే సైన్యం అంటే. కనుక పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యంబు అని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు. కానీ ఈయన మౌనంగా ఉంటూనే ఆ అక్షర సేనకు నాయకత్వం వహిస్తున్నారు.
వరదల్లి మురళీకృష్ణ నాకు అంటే వ్యక్తిగత పెద్ద పరిచయం లేదు, కానీ పాత్రికేయులందరూ మాకు తెలిసిన వాళ్ళే. నేను వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ వేదిక మీద ఈ కొస నుంచి ఆ కొస వరకు పెద్దలందరూ ఉన్నారు. రామచంద్రమూర్తి గారు నా కవితలు ప్రచురించారు. ఎందరో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న చాలామంది కూడా పాత్రికేయులు ఈ కవులు అనే మొక్కల్ని బతికించకపోతే కవులుగా వాళ్ళు ఎదగలేరండి. నేను ఒక మాట మాత్రం చెప్పగలను. మా కవితలను ప్రచురించిందంతా పాత్రికేయులే. చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఏ అర్ధరాత్రి పంపినా, అసలు సమయం లేకపోయినా ఈ కవిత బలంగా ఉంది, ఈ కవిత ప్రాతినిధ్య కవిత ఆ సంఘటనకి లేదా ఆ సన్నివేశానికి ఉన్నప్పుడు పాత్రికేయులందరూ ఎంతో తెలుగు కవుల్ని ప్రోత్సహించారు. ఇతడైతే ఆ భద్రాచలం శబరి గోదావరి నీళ్లను తాగించాడు. ఈ కవి నిరంతర చిరంజీవి కవి కనుక ఈ పురస్కారాన్ని దయచేసి ఆ కుటుంబ సభ్యులు కొనసాగించండి. కవుల్ని గుర్తించండి, కవుల్ని బ్రతికించండి, కవిత్వాన్ని బ్రతికించండి. మిగిల్చింది మనకు శివసాగర్ మన అరుణ్ సాగర్ కవిత్వమే. కనుక ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నన్ను గుర్తించినందుకు ముఖ్యంగా, ఎందుకంటే నా అదృష్టమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఏ పాత్రికేయ మిత్రుడికి పురస్కారం ఇచ్చినా అక్కడ ఆ పక్కన నన్ను కూడా నాకు ఒక పురస్కారం ఇస్తారు. కె శ్రీనివాస్ గారికి ఈనాడు జర్నలిజం పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారికి ప్రజ్వలిత తెనాలి పురస్కారం ఇచ్చినప్పుడు కూడా ఏమనుకున్నారో ఏమో, నాకు ఒక పురస్కారం వీళ్లతో పాటు ఇచ్చినందుకు. కనుక జర్నలిస్ట్ మిత్రులకు, అరుణ్ సాగర్ కుటుంబ సభ్యులకు, ఈనాటి ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన జొంజోర్. జొంజోర్ అంటే ఎవరికైనా తెలుసా? కోయ తెలిసిన వాళ్ళు జొంజోర్ జోహార్లు. ఎవరికి? అరుణ్ సాగర్కి జొంజోర్ జోహార్లు అర్పిస్తున్నాను. అరుణ్ సాగర్ వ్యక్తిపరంగా వృత్తిపరంగా నాకు బాగా దగ్గరవాడు. మేము చదువుకునేటప్పుడు మురళన్న ఫాదర్ పేరు పెరిగాము. అట్లాగే బంధుత్వం దృష్ట్యా అరుణ్ సాగర్ గారి ఫాదర్ పేరు కూడా వింటూ చూస్తూ పెరిగాం. సో అట్లాంటి అవార్డుని మురళన్న స్వీకరించటం, మూడో తమ్ముడుగా భావించి వారెక్కడున్నా కూడా మంచి మనసుతో ఆశీర్వదించిన ఎల్లూరి సుధాకర్ గారు కూడా ఈ పురస్కారాన్ని అందుకోవటం నిజంగా కూడా నాకు, అరుణ్ సాగర్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందం. జైబోలు తెలంగాణ సినిమా తర్వాత ఒకసారి భద్రాచలం వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఎందుకులే అన్నాను. లేదు వెళ్ళాలి మనం, ఒక కార్యక్రమం ఉంది అని బలవంతంగా తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎన్కౌంటర్ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలని చింతూరు, మోతుగూడెం, కూనవరం, శబరి, భద్రాచలం అట్లాంటి ప్లేసుల్లో 1997లో షూటింగ్ చేసే సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు తన నేపథ్యాన్ని మొత్తం సుధాకర్ గారు చదివినిపించినవన్నీ కూడా తన నేపథ్యాన్ని, గిరిజనుల పట్ల, ప్రాంతం పట్ల, పుట్టిన ఆ నేల పట్ల తనకున్న కమిట్మెంట్ని ఇవన్నీ కూడా మేము పంచుకున్నాం. దాదాపు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే వరకు, అక్కడ ఆ తర్వాత తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ జ్ఞాపకాలతోనే ఆ చర్చ ఒక కవి సమ్మేళనంలాగా జరిగింది. అప్పుడే మొట్టమొదటిగా అంత దగ్గరగా తనలోని రచయితని, తనలోని ఒక భావకుడిని నేను స్వీకరించాను. నిజంగా కూడా మనస్ఫూర్తిగా ఆ క్షణాలని చాలా మధురమైన క్షణాలుగా, నాకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన క్షణాలుగా నేను భావించాను. మేము టీవీ9 మొదట్లో, ఎందుకంటే చాలామంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ట్రెండ్ సెటర్ టీవీ9 అనేది గట్టి నమ్మకం కూడా, అదే నిజం కూడా. ఆ ట్రెండ్ సెటర్ చేసింది, ఆ ట్రెండ్ను సెట్ చేసింది అరుణ్ సార్ అని చెప్పి మేము కాలు ఎగరేసుకొని మేము చెప్పగలుగుతాం. మేము టీవీ9లో పనిచేసినప్పుడు ఏదైనా ఒక ఇష్యూని తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఆ ఇష్యూ నిజంగా దానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేసేవాడు అరుణ్ సాగర్ సారు. మేము మొదట్లో, ఎందుకంటే మేమందరం రిపోర్టింగ్ చేసేవాళ్ళం కనుక మేము
సమాచారాన్ని తీసుకుపోయి ఇచ్చి స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్టర్స్కి ఏముంటుందంటే మేము ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ టెలికాస్ట్ అయితేనే మాకు సాటిస్ఫాక్షన్ అని మేము అనుకుంటుంటాం. కానీ పైకి పోయిన తర్వాత అరుణ్ సాగర్ కొట్లాడుతుండే, ఇది మేం చేస్తాం, మీ డ్యూటీ ఇవ్వడం వరకే నీ డ్యూటీ అని నిర్మోహమాటంగా చెప్పి, నీ డ్యూటీ మా డ్యూటీ కాదు, నీ డ్యూటీ నువ్వు చేసుకో, మా డ్యూటీ మేము చేస్తామని చెప్పి ఆ ఐటెంని మేము వచ్చిన తర్వాత చూసుకుంటే అద్భుతంగా, ఎందుకంటే మాకే ఫోన్ వచ్చేది, సార్ చాలా బాగా రాసింది సార్ అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు మళ్ళీ అరుణ్ సాగర్ సార్తో షేర్ చేసుకునే వాళ్ళం. అప్పుడు తను కూడా మాకు అనేక సందర్భాల్లో మేము ఘర్షణ పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అరుణ్ సాగర్ గారు ఏదైతే ఆ ట్రెండ్ సెట్ చేసిండో నిజంగా అనేకమైన అద్భుతాలకు కేంద్రంగా మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసినాం. అలాంటి అద్భుతాలని సృష్టించడంలో ఆయనతో కలిసి పనిచేసిన కాలం మాకు మరవలేనిది. చివరిసారి నేను తను బయటకు వచ్చే కంటే ముందు ఒకసారి నేను శ్రీకాకుళం వెళ్ళి ఉత్తరాంధ్ర మీద కొన్ని స్టోరీలు తీసుకొచ్చినాను. దాంట్లో బాగా నచ్చిన స్టోరీ, మేము ఒక సీతమ్మ కొండ అని ఒకటి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. దాని మీద ఆ కొండ మీద ఉండే చెట్లు అన్నీ కొంచెం వివిధ రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో అక్కడ ఉన్న ప్రజలందరూ, ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళకి ఏ రోగం వచ్చినా కూడా ఆ కొండ మీదకి పోయి ఏదో ఆకు తీసుకొని జస్ట్ వాళ్ళు తిన్నా, లేదనుకుంటే నొప్పులు ఉన్నప్పుడు ఆ రసాన్ని రాసినా తగ్గుతాయి అనేది వాళ్ళ నమ్మకం. ఆ కొండను అప్పుడున్న ఒక మంత్రికి సంబంధించిన కొడుకు లీజు తీసుకొని మైనింగ్ చేస్తుంటే మేము పోయి స్టోర్ చేయడానికని ఆ కొండ మీద పోయినాము. ఆ కొండ మీదకి పోయిన తర్వాత మేము పోయి షూట్ చేస్తుంటే బహుశా కెమెరామెన్ మురళి ఎవరో ఇక్కడ ఉన్నారు, కింద నుంచి జనాలు గొడ్డళ్ళు కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మాకు అర్థం కాలేదు ఎందుకు వస్తున్నారు ఏంది అని చెప్పి. తీరా చూస్తే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి చాలామంది వచ్చి షూట్ చేసుకొని పోయిన వాళ్ళు ఎవరు కూడా టెలికాస్ట్ చేయలేరు, మీరు కూడా టెలికాస్ట్ చేస్తారని గ్యారంటీ ఏందని చెప్పి అట్లా మమ్మల్ని గెరావ్ చేసిన తర్వాత ఈ సంఘటనని వచ్చిన తర్వాత నేను అరుణ్ సార్ చెప్పినాను, సార్ ఇట్లా ఉన్నది పరిస్థితి, ఎవరు టెలికాస్ట్ చేస్తలేరు, మనం కనుక చేయకపోతే మన క్రెడిబిలిటీ పోతుంది అని చెప్పిన తర్వాత సరే నేను చూసుకుంటాను పో అని చెప్పని పొద్దున వచ్చిన తర్వాత యూట్యూబ్ లింక్ పెట్టిండు. సిక్కోలు అవతారని చెప్పి టైటిల్ పెట్టి అద్భుతమైన స్టోరీని తను పండించడం జరిగింది. ఎందుకంటే అప్పుడే అవతార్ సినిమా వచ్చింది. అవతార్ సినిమాని అక్కడ జరుగుతున్న సంఘటన రెండింటిని కలిపి, యథార్థ సంఘటనని ఈ సినిమాలో ఉన్నదాన్ని రెండు కలిపి ఒక అద్భుతమైన స్టోరీ ఇవ్వడం వల్ల ఆ మైనింగ్ అక్కడ ఆగిపోయింది. అట్లాంటి అనేకమైన అనుభవాలు మాకు అరుణ్ సాగర్తో ఉన్నాయి. ఆయన యాదిలో ఇప్పులాంటి అవార్డులు పెట్టడం, ఆయన మిత్రులుగా అందరూ కూడా దీన్ని కొనసాగించడం అనేది ఆయన మంచితనానికి ఇది నిదర్శనం. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తను ఎప్పుడు కూడా ప్రొఫెషన్కి కట్టుబడి ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనం కోల్పోయినప్పటికీ కూడా ఇంకా ఆయన ఆశయాల్ని ఇట్లా మనం సజీవంగా ఉంచడం అనేది నేను కూడా ఆయన మిత్రుడుగా గర్వపడుతూ ఇంకా ఎవరైతే నిజాయితీగా ప్రొఫెషన్లో ఉంటున్నారో మురళీ సార్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇస్తున్నందుకు అరుణ్ సాగర్ సారు ఫౌండేషన్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అరుణ్ సాగర్ గురించి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వాళ్ళ జ్ఞాపకాలు చెప్తుంటే అతనితో వాళ్ళు మెలిగిన సందర్భాలను గుర్తు చేసుకుంటే నాకు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్గా ఉండేది. ఎందుకంటే సాగర్తో నా సంబంధం అనేది ప్రింట్ మీడియా దశకు సంబంధించింది. 90లో సుప్రభాతంతో మొదలుపెట్టి 2000 సంవత్సరం దాకా, ఆంధ్రజ్యోతి దాకా చాలామంది ఇప్పటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఆ దశ తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళందరితో కలిసి సాగర్ గురించి మాట్లాడితే నాకు అదో ఒక అపరిచితుడి గురించి వింటున్నట్టుగా అనిపించేది. కానీ కరెక్ట్గా అతని మొత్తం పాత్రికేయ జీవితంలో సగం ప్రింట్ మీడియాకి, సగం ఎలక్ట్రానిక్ మీడియాకి ఆయన వెచ్చించాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న మిత్రులకు ఆయన ప్రింట్ జీవితం తెలియకపోవచ్చు, కానీ నాకు ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న కాలం కూడా తెలుసు. ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమం చూసినప్పుడు నాకు పూర్తిగా సాగర్ అనేవాడు, నాకు సంబంధించిన సాగర్, నాకు తెలిసిన సాగర్ పూర్తిగా మళ్ళీ ఇక్కడ వచ్చినట్టుగా. ఎందుకంటే సాగర్ ఎప్పుడు గుర్తొచ్చినా నాకు అతని జ్ఞాపకానికి మొహం చాటేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని దుర్మార్గాలు, అన్యాయాలు ఉంటాయి. సాగర్ లేకపోవడం కూడా అటువంటిది ఒక దుర్మార్గం. అది దుర్మార్గం అని తప్ప ఇంకో రకంగా మనం చెప్పలేం.
అతని జ్ఞాపకాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. కానీ ఇవాళ అతను మన మధ్యలో ఉన్నట్టు నాకు సంబంధించి చాలా సుదీర్ఘమైన జ్ఞాపకంతో అతను కలిసి నడుస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మురళి గారు నేను కలిసి దాదాపు ఒకే సమయంలో పాత్రికేయ జీవితం ప్రారంభించాం. ఇద్దరిది ఒకే జిల్లా, పాత జిల్లా అయినా కొత్త జిల్లా అయినా ఒకే జిల్లా. అన్నిటికీ మించి మురళి గారిలో నచ్చిన మిగతా వాళ్ళందరూ మిత్రులందరూ చెప్పిన అంశాలన్నీ కూడా నాకు కూడా నచ్చుతాయి. అన్నిటికంటే మించి నాకు నచ్చింది ఆయనలో ఉండే సామాజిక దృష్టి. ఎందుకంటే నాకు అరుణ సాగర్తో ఉన్న సాన్నిధ్యం వల్ల, ఒకే విద్యార్థి ఉద్యమం కావటం వల్ల పవన్ అన్న, దుర్గా, రాజ్ కుమార్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చే అవార్డులు కూడా నాకు ఇచ్చే అరుణ సాగర్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటే తెల్లాడుతుంది, చెప్పలేము. ఎందుకంటే మీకు తక్కువ పరిచయం కానీ రాత్రులంతా ఇక్కడ ఎక్కి అరుణసాగర్ నాకు అరుణసాగర్కి ఆ జబ్బు ఉందని బయటపడపోయేది. ఒక 300 అంటే అతిశయోక్తి అని 100 పద్యాలు మినిమం విజయవాడ దగ్గర పాడుతూ నిద్ర పోనీయాలి నేను అనిపించిన తర్వాత అంటే ప్రతిసారి 3 నెలలకు 2 నెలలకు కలిసేది. ఇద్దరం అదృష్టం అంటే ఇద్దరం ఎస్ఎఫ్ఐ, ఇద్దరం కూడా కే శ్రీనివాస్ సార్కు శిష్యులంలాగా అనుకుంటాం. మాకు మేమే ఆయన ఒప్పుకోకుండా అట్లా బాగుంటుంది ఈ బంధుత్వం ఉంది. తర్వాత ఈ అవార్డు ఇవ్వటం మురళన్న, వరదల్లి ముఖ్యరాములు గారు కుమారుడు గారు నాకు నేను ఒకసారి బీడి చేయనికొచ్చిన వెంకట్ ఆ 78లో అది ఒక నాటకం ఉంది, అది ఎర్రబాడు దురంధ రాసిన నాటిక, అది ఎవరు రాసిండ్రు తిరిగాయి, అది నాటిక పేరేనా రాబందులు అని చెప్పి బీడి అని కొంచెం వరదలు వెంకటేష్. తర్వాత 78లో రిగ్గింగ్ అవుతుంటే ఎర్రబాడు దొర గడి దగ్గర ఆ పనిగా కమ్యూనిస్టులు భయపడుతున్నారు. అప్పుడు పోయి ఒక ఆయన పోయినాడు. అది అప్పట్లో మాకు చిన్న ప్రజాశక్తిలో బాగా చదువుకున్నారు వాటి మాకు ఎవరు అని అంటే ఇప్పుడు చర్చ అయింది. నల్గొండకు, మహబూబ్నగర్ జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లి వెంకట నరసింహారెడ్డి గారి ఇచ్చేది వారసత్వం ఉండేది. కొట్టనీకి వస్తే ప్రజలు పోయి అడ్డుకున్నారు. ఇప్పుడు రిగ్గింగ్లు అడ్డుకునే కాలం లేదు. అట్లా అడ్డుకున్న అంటే బతికిన అతని పసిబుగ్గల అట్లాంటి వ్యక్తి ఉండేది. ఆయన ఎవరంటే బుచ్చిరాం ఆయన పేరు వరదలి బుచ్చిరాముడు కొడుకు కుమారుడు. అక్కడ గౌండోళ్ళు అందరు ఎత్తురే అని కథలు చెప్పున్నాయి. అట్లాంటి మురళన్న ఇవాళ ఒక పత్రిక ఎట్టుకొని మాకు చిన్నప్పటి నుంచి ఆరాధన బాగుంది. అరుణ్ సాగర్తో దాదాపు ఒక 20 ఏళ్ళ ప్రయాణం. నేను చాలా సభల్లో అంటే ప్రతి సందర్భంలో కూడా నిర్వాహకులు నన్ను కూడా వాళ్ళలో ఒక భాగస్వామిగా భావిస్తూ ఉంటారు. ప్రతిసారి నాకు ఇట్లా మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తారు. కానీ నేను ప్రతిసారి అరుణ్ సాగర్ కొరకు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం మురళన్న కోసం ఖచ్చితంగా రావాలనేటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యమైనా చేరుకోగలిగాను. ఆలస్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాను. నిజానికి ఇందాక గోరెటెంకన్న ఉన్నట్టుగా చెప్తాడు కాబట్టి లెఫ్ట్ అన్నాడు, కానీ లెఫ్ట్ అంటే ఏంటిదో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ లెఫ్ట్ అనా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ చివరున్న ఇద్దరు ఖచ్చితంగా తేల్చుకోవాలి. సో మిత్రులారా, ఇక్కడ ఈ అందరితో ఈ చివర అక్కర్లేదు సార్, వాళ్ళు లేదు. నేను కూడా అక్కడి నుంచి లెఫ్ట్ కాబట్టి ఇప్పుడు నేను లెఫ్ట్ అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ లెఫ్ట్. సరే, ఇక్కడ సమస్య ఏమిటంటే ఇక్కడున్న అందరితో నేను కలిసి పనిచేశాను. నాకు నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉన్న విషయం ఏమిటంటే శ్రీధర్ గారి నుంచి ఒక క్రాంతితో మినహా ఈ వేదిక మీద ఉన్న అందరు జర్నలిస్టులతో కలిసి పనిచేశాను. ఒక రకంగా మురళన్న లాంటి వాళ్ళు, కేఎస్ లాంటి వాళ్ళు, మాకు అందరికంటే ముందు అల్లం నారాయణ గారు మా ఆది గురువు నాకు వ్యక్తిగతంగా. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ్ సాగర్కి ఇష్టమైనటువంటి ఒక సోషల్ థీమ్ తోటి ఈసారి అవార్డులు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళని ఈసారి ఎంపిక చేయడం జరిగింది. మరొకసారి నేను ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అక్షరం, స్వరూపం, శబ్దం, పరిమళం తెలిసిన వాళ్ళ కొద్ది మందిలో అరుణ్ సాగర్ ఒకడు. ఇందాక మురళి గారు అన్నట్టు 2 జనరేషన్లు ముందే ఒక జర్నలిస్టు, ఒక రచయిత, ఒక కవి ఎట్లా ఉండాలో అట్లా 10 ఏళ్ల క్రితమే ఉండేవాడు.
కొత్త ఆలోచన చేసేవాడు. టీవీ నైన్లో చేరిన తర్వాత ప్రతి కార్యక్రమం, కొత్త కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు నాకు ఫోన్ చేసేవాడు. రేపు చూడండి సార్, ఇది ఎట్లా ఉందో చెప్పండి, మీ కామెంట్స్ కావాలి, మీ ఫీడ్బ్యాక్ కావాలి అని అడిగేవాడు. మంచి మిత్రుడు. అతని పేరు మీద ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జగన్మోహన్ గారిని, రాజ్కుమార్ గారిని, మిగతా మిత్రుల్ని అభినందిస్తున్నా. ఇది చాలా కష్టమైన పని, ఇంతమందిని చేర్చడం. అంటే అరుణ్ సాగర్ పేరు చెప్తే తమంతా తామే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అరుణ్ సాగర్ వ్యక్తిత్వ వైవిధ్యం కూడా ఇక్కడ ఈ వేదిక మీద సభలో ఉన్న వాళ్ళ వైవిధ్యం వాళ్ళకి తెలుస్తుంది. రకరకాల వాళ్ళు వచ్చారు. అలాంటి కేవల పాత్రికేయులు, పాత్రికేయ కవులు, అధ్యాపకులు, అట్లా రకరకాల వాళ్ళు వచ్చారంటే ఇంతమందితో అతను స్నేహం చేసేవాడు. ఇంతమందితో గాఢమైన అనుబంధం ఉండేది. ఎవరు చెప్పడానికి అంగీకరించని నిజాలను ఎత్తి చూపే జర్నలిస్టు, కవి అరుణ్ సాగర్ జన్మదినాన ఫేక్ న్యూస్ గురించి మాట్లాడవలసి రావడం నాకు చాలా బాధగా ఉంది. కానీ ఫేక్ న్యూస్ గురించిన మాటలు మనం తెలుసుకోకపోతే, ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్న అబద్ధాలు, దాని వెనుక ఉన్న కుట్రలు, దాని వెనుక ఉన్న ఇంకా చాలా 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 కార్యక్రమాలను గురించి మనం తెలుసుకోకపోతే దాచుతున్న నిజాలేమిటో కూడా తెలిసే అవకాశం లేదు. కనుక తప్పదు ఫేక్ న్యూస్ గురించి మాట్లాడక. ఇది ఒక్క భారతదేశం సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాలను కుదిపేస్తున్న సమస్య ఫేక్ న్యూస్. అప్పుడు 2004, 2009 ఎన్నికలు జరిగినప్పుడు పెయిడ్ న్యూస్ అనే ఒక విష సంస్కృతి మనలో ప్రవేశించింది, మన జర్నలిజంలో ప్రవేశించింది. అప్పుడు చాలా ఆందోళన చెందాం ఇక్కడ జర్నలిస్టులంతా. ఏమిటి పెయిడ్ న్యూస్ అనే మాట కూడా మేము కనిపెట్టాల్సి వచ్చింది. దానికి అది ఏమనాలో తెలియదు మనకి. ఏమనాలో తెలియనంత గొప్ప దుర్మార్గపు పరిణామం వస్తే దానికి నామకరణం చేయాల్సి వచ్చింది, పెయిడ్ న్యూస్. ఇప్పుడు ఆ పెయిడ్ న్యూస్ చాలా చిన్నదైపోయింది. మీరు ఏదైనా తగ్గించదలుచుకుంటే దాన్ని తగ్గించడానికి ఏం పని చేయాల్సిన పని లేదు. అంతకన్నా ఘోరం మరొకటి చేయాలి, చేస్తే తగ్గిపోతుంది అనమాట. ఆ ఘోరం ఏమిటంటే పెయిడ్ న్యూస్. ఇది ఇప్పుడు వస్తున్న ఫేక్ న్యూస్. ఇంతకుముందు మేము మీడియా అండ్ ఎథిక్స్, నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి నల్సార్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ మీడియా లా అనే ఒక కోర్సును నేను ప్రవేశపెట్టినాను. అప్పుడు నేను పెట్టినప్పుడు, ఇది ఎందుక, ఎవరు వింటారు నీకు, జర్నలిస్టులకు అన్నీ తెలుసు, వాళ్ళు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటారా అని అన్నారు. వాళ్ళు అన్నీ తెలుసు, నిజం మాటే అది, అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు, అది కూడా నిజం మాట. వాళ్ళకి నువ్వేం చెప్తావు అని. నేను వాళ్ళకి చెప్పట్లేదు, కొత్తగా రంగంలోకి వస్తున్న వాళ్ళ కోసం చెప్దామని నేను అనుకుంటున్నా, వాళ్ళు వస్తే పర్వాలేదన్న. అంటే సరే అని చాలా కష్టమైంది ఒప్పించడం. ఎందుకంటే కమర్షియల్గా ఎట్లా వయబుల్ అవుతుంది. మాది అప్పుడు పూర్తి స్టేట్ గ్రాంట్ ఉన్న యూనివర్సిటీ కాదు, నల్సార్ యూనివర్సిటీ. అప్పట్లో స్ట్రగులింగ్గా ఉండేది. అయితే ఇది వయబుల్ కోర్సు, డబ్బులు వస్తాయని నేను చెప్పడం నాకు సాధ్యం కాలే. మాకు పాఠాలు చెప్పడం వచ్చు కానీ మార్కెట్ చేయడం రాదు కదా. ఇప్పుడు మార్కెట్లో ఉన్నవాడే పాఠాలు చెప్తాడు, మనం చెప్పలేం. కనుక మార్కెట్లో ఉన్నవాడే పత్రికలు కూడా నడుపుతాడు, మార్కెట్లో ఉన్నవాడే అన్నింటినీ శాసిస్తాడు. మాకు యూనివర్సిటీలో కూడా ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎప్పుడన్నా విన్నారా మీరు యూనివర్సిటీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గురించి? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు యూనివర్సిటీలో గొప్ప డిపార్ట్మెంట్ ఏదంటే, చాలా గొప్ప డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. కనుక ఈ మార్కెట్ అవసరాల గురించి మనం మాట్లాడమంటే, నా మీడియా కోర్సు నడుస్తుందా లేదో నాకు తెలియదు. మేము 6 లెక్చరర్లు ఢిల్లీకి పోయినాం. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి మీడియాలో క్లాసెస్ చెప్పడానికి. స్టూడెంట్స్ 2 ఉన్నారు, లెక్చరర్లు 4 ఉన్నారు. అట్లా మేము నడిపాం. అది ఇప్పుడు చాలా గొప్పగా అయింది, పాపులర్ అయింది, చాలామంది వస్తున్నారు. మేము పాఠాలు నడుస్తున్నాయి, 14 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఒక స్టూడెంట్ వచ్చి అన్నాడు, సార్ ఈ కోర్సులు ప్రపంచంలో 2 ఉన్నాయన్నాడు. 2 ఎక్కడ నాకు తెలియదు, నేను పెడితే చాలామంది పెట్టి ఉంటారని నేను అనుకున్నాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మీడియా లా కోర్సు ఉంది, తర్వాత నల్సార్ యూనివర్సిటీలోనే ఉందండి, సో ప్లీజ్ కంటిన్యూ ఇట్ అన్నారు. అప్పుడు కానీ మాకు తెలియదు.